రామేతి రామే రమే మనోరమే అంటూ శ్రీరామచంద్ర ప్రభువును యావత్ జగత్తు కీర్తిస్తుంది. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక క్షేత్రాల రాజధాని తిరుపతిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోదండ రామాలయంలోని కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తుల మనోభావాలను మా తిరుపతి ప్రతినిధి గిరి అందిస్తారు. దేవతలు నడయాడినటువంటి పుణ్యభూమి తిరుపతికి సంబంధించి ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా తిరుపతిలో రామనామ సంకీర్తనలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ప్రస్తుతం మనం తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో వైభవంగా ఇక్కడ ఈ ఉత్సవాలను జరిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్వామివారికి మనం చూస్తున్నాం. ఇక్కడ స్థాపన తిరుమంజనం జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో చక్కగా ఇక్కడ రామనామ సంకీర్తనల్ని రాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ రామ రామ శ్రీరామ కోదండ రామ అంటూ ప్రతి ఒక్కరూ నామస్మరణ చేస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా స్థానికులు లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాముడిని కీర్తించవచ్చు, కానీ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ అభినవ రాముణ్ణి కీర్తిస్తున్నారు. జై శ్రీరామ్ అని అంటున్నారు. ఇక్కడ చూస్తున్నాం నర్తకి అనబడేటటువంటి ఈ స్త్రీ తన బిడ్డతో పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ రాముల వారి స్థాపన తిరుమంజనం చూస్తున్నారు. వీళ్ళు ఇరాన్లో పుట్టి ఇరాన్లో పెరిగి లండన్లో స్థిరపడినటువంటి వాళ్ళు. ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ స్వామివారి ఒక స్థాపన తిరుమంజనంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వాళ్ళ మాటల్లో విందాం స్వామివారి కీర్తిని వాళ్ళు ఏ విధంగా జపిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎట్లుందమ్మా ఇక్కడ రామనామ కీర్తనలు చేస్తున్నా? మీరు తెలుగు కూడా మాట్లాడుతున్నారు, చెప్పండి. టుడే ఎస్పెషల్లీ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ శ్రీరామ జయంతి, హౌ ద వైబ్రేషన్స్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ హియర్? Very, feeling the presence of Lord Ram very nicely. What the thing you observed in Ramayanam and what are the things which has been attracted you, madam? The qualities of Lord Ram, no? We should follow like that. We should try to endeavor to follow his qualities. What you are going to preach your kids? To become a devotee of him only, no? To become a devotee of Lord Ram. లండన్ కి చెందిన ఈ నర్తకి ఈ తల్లి చెప్తోంది తన బిడ్డ కూడా రాముడి పేరు కీర్తించాలని చెప్పి, రామనామంలో ఉన్నటువంటి ఆ కీర్తిని 10 మందికి చెప్పాలని చెప్పి ఆమె చెప్తున్నారు. ఈ ఎంతో పుణ్య కీర్తి కలిగినటువంటి భారతదేశంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మన భారతదేశం కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మాటల్లో ఈరోజు రామనామ సంకీర్తనల గురించి ఏం మాట్లాడుతున్నారు విందాం. సార్ చెప్పండి, ఈరోజు రాముని జయంతి, అందులోనూ రామకోటి రాస్తున్నారు, చిన్న పిల్లలు కూడా రాస్తున్నారు, ఎట్లా అనిపిస్తుందండి? హరే కృష్ణ. ఈ దేవాలయానికి చాలా ప్రాచుర్యత ఉంది. తిరుమల దేవస్థానం ఉంది కాబట్టి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కోదండరామస్వామి ఆలయంలో చాలా బాగా చేస్తారు శ్రీరామనవమి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటాం. సో ఇక్కడ మరికొంతమంది రామకోటి రాస్తున్నటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ భక్తులతో మాట్లాడదాం. వాళ్ళు సార్ చెప్పండి, రామనామ కీర్తనలు రాస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఎందుకని రాస్తున్నారు? ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కలిపి ఈ శ్రీరామ కోటి రాయటం వల్ల మన ఒక్క కోటి రాయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ ఒక్కరోజు నాడే ఆ పుణ్యం మన అందరికీ వస్తుంది. కాబట్టి ఇక్కడున్న భక్తులు అందరూ కూడా కలిపి రామకోటి రాయటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ భక్తిపూర్వ వాతావరణంలో రాయటం మరీ సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ స్థానికులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్వామివారి కీర్తనల్ని ఇక్కడ జపిస్తూ ఇక్కడ మంగళ వాయిద్యాల నడుమ ఇక్కడ మనం చూస్తున్నాం. దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా విదేశీయులు సైతం ఇక్కడ తిరుపతి క్షేత్రంలో చేరుకొని ఇక్కడ స్వామివారి యొక్క కీర్తనల్ని జపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి సంబంధించి ఇక్కడ రామకోటి రాస్తున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ స్వామి యొక్క కీర్తిని మేమందరం ఇక్కడ జపిస్తున్నామని చెప్పి, మన భారతదేశాన్ని యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నామని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ విదేశాలకు నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబం కూడా అదే విధంగానే స్వామివారి కీర్తన జపిస్తున్నారు, రామకోటి రాస్తున్నారు. ఆ తల్లి మనం చూస్తున్నాం నర్తకి అనబడేటటువంటి ఆవిడ లండన్ నుంచి వచ్చి ఇక్కడ స్వామివారి క్షేత్రంలో ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఘట్టాన్ని తన బిడ్డకి ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా వినిపిస్తున్నానని చెప్పి ఖచ్చితంగా స్వామివారి యొక్క కీర్తనలు దాని బిడ్డకి చెప్తానని చెప్పి ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి ఆ అభినవ రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని తన బిడ్డను కూడా తీర్చిదిద్దుతానని చెప్పి ఈ విదేశీ వనిత చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ఉంది. కెమెరామెన్ గిరినాథ్, గిరి, భారత్ టుడే.